గురుగారు, ఆలయాలకు మనం వెళ్ళటంలో ఆంతర్యం ఏమిటి? దైవాన్ని దర్శించడానికి వెళ్తామా? దైవ కృప మనపై ఉండటానికి వెళ్తామా? మామూలుగా లౌకికం నుంచి ఆధ్యాత్మికం వైపు వెళ్దాం. మనకి బాగా తెలిసినటువంటి బంధువులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. వాళ్ళ ఊరు వెళ్ళాం, చాలా రోజులైంది వాళ్ళని చూసి. గుమ్మం ముందు నిలబడ్డాం, వాళ్ళు లోపల నుంచి అంటారు, మనం కూడా అంటాం. ఇప్పుడు వాళ్ళు మనల్ని చూసి సంతోషపడ్డారా, మనం వాళ్ళని చూసి సంతోషపడ్డామా? ఈ ప్రశ్నకి జవాబు మనం ఏం చెప్పుకుంటామంటే, మనం వాళ్ళని చూసి సంతోషపడ్డాం, వాళ్ళు కూడా మనల్ని చూసి సంతోషపడ్డారు. ఇప్పుడు మళ్ళీ ఆధ్యాత్మికం దగ్గరికి వద్దాం. బంధువులన్నింటిలోకి కూడా నీవే తల్లియు తండ్రియు, భగవంతుడి గురించి కూడా నీ పాద కమల సేవయు అంటాడు సుధాముడు భాగవతంలో. నాకు నితాంతాపార భూతదయను తాపస మందార నాకు దయసేయకదే అంటాడు. ఇంతకంటే గొప్ప ప్రార్థన లేదు. నీ పాద కమల సేవయు, నీ పాదార్చకులతోడి నెయ్యమును, నితాంతాపార భూతదయేయును తాపస మందార నాకు దయసేయకదే. సుధాముడు చెప్పినటువంటి మాట ఇది. పరమ భాగవతుడు అంటే ప్రతి భక్తుడు నేర్చుకోవాల్సింది. స్వామి, ఈ జీవితంలో ఎప్పుడూ కూడా నీ పాదాలకి సేవ చేసే అదృష్టం కలిగించు. ఎప్పుడూ నాకు స్నేహం ఉండాలి. ఎవరితోటి స్నేహం ఉండాలి? నిన్ను అభిమానించేటువంటి వాళ్ళతోటే నాకు స్నేహం పెట్టు. నీ మీద భక్తి కలిగినటువంటి వాళ్ళతోటి నాకు స్నేహం పెట్టు. మూడో చెప్పాడమ్మా అద్భుతం భాగవతంలో పోతన్న గారు, నితాంత అపార భూతదయేయును. నా చుట్టూ ఉన్న వాటి పట్ల, కేవలం మనుషులే కాదు, జంతువులు పక్షులు అన్నింటి పట్ల నా హృదయంలో దయ ఉండేటట్టు చూడు. కాబట్టి వాటిని చూసి వాళ్ళు ఏదైనా కష్టపడుతున్నారు అనుకో, అయ్యో నేను ఏదైనా వీళ్ళకి సహాయం చేద్దామా, నాకున్నంతలో వీళ్ళకి ఏదైనా సహాయం చేద్దామా అనే భావన నాకు వచ్చేటట్లు చూడు. నితాంతాపార భూతదయేయును తాపస మందార, ఓ గొప్పవాడా నాకు దయసేయకదే అంటాడు. దేవుడి గుళ్ళోకి వెళ్ళినా కూడా ఇదే భావనతోటి మనం ఉండాలి. మనం వస్తే దేవుడు కూడా సంతోషిస్తాడట. ఇందాక నేను చెప్పినటువంటి ఆ సుధాముడి యొక్క లక్షణాలు, ఆ సుధాముడి యొక్క భక్త లక్షణాలు జీవితంలో అలవర్చుకున్నటువంటి భక్తుడు తన ముందు నిలబడితే దేవుడు చూసి చాలా ఆనందిస్తుంటట. మనం దేవుణ్ణి చూసి ఎంత ఆనందిస్తామో, దేవుడు కూడా ఆహా ఈ భక్తుడు నన్ను చూడటానికి వచ్చాడు కదా, ఇటువంటి వాడు వచ్చాడు కదా, అందరి క్షేమాన్ని కోరుకునేవాడు నా దగ్గరికి వచ్చాడు కదా, ఇది చరిత్రలో జరిగినటువంటి సత్యాలమ్మ అని చెప్పి దేవుడు కూడా తేరిపారా చూస్తుంటట ఆ భక్తుడి కేసి. ఇది అనుభూతిలోకి ఎవరికి వాళ్ళు తెచ్చుకోవాల్సింది. ఈసారి ఎవరైనా గుళ్ళోకి వెళ్ళి ఇప్పుడు నేను చెప్పినటువంటి మాటలు విన్న తర్వాత ఒక్కసారి దైవం ముందు నిలబడండి. దేవుడు మిమ్మల్ని పలకరిస్తున్నట్లుగా అనిపిస్తే మీరు జీవితంలో సగం జయాన్ని పొందినట్టే లెక్క. ఆ చూపులు అలాగా మనతో మాట్లాడుతున్నట్లుగా ఉంటాయి. ఆ అనుభూతి కనుక మనకు కలిగిందా సగం జయం పొందినట్టే లెక్క. మనం ఇంకా చాలా జాగ్రత్తగా జీవితంలో నడుచుకోవాలి. అందువల్ల దేవుడు మన వైపు చూస్తాడు, మనము దేవుడి వైపు చూస్తాం. గుళ్ళో నిలబడి కళ్ళు మూసుకుంటాం, ఎందుకంటే ఎదురుకుండా ఉన్న దేవుణ్ణి హృదయంలోకి, స్వామి ఇంత ఆత్మీయంగా నా వైపు చూస్తున్నావు కదా, నా హృదయంలోకి రావయ్యా అని స్వామిని ప్రార్థించడానికి కళ్ళు మూసుకుంటాం. అది చెయ్యాలి. దేవుడికి ప్రీతిపాత్రమైన పనులు చేస్తే ఆయన కూడా ప్రీతిగా మన వైపు చూస్తాడు.